హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు కొన్ని కొత్త టిప్స్ చూపిస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1, రెగ్యులర్గా మనము శారీని ఏ విధంగా ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత మీ రైట్ సైడు మీ లెఫ్ట్ సైడ్ లోపల గ్యాప్ ఉంటుంది కదా, అది దీని లోపలకు చేర్చండి. ఈ విధంగా శారీస్ను ఫోల్డ్ చేయడం వలన ఐరన్ కూడా వెళ్ళదు. తర్వాత ఒకసారి బీరువాలో తీసుకున్నప్పుడు శారీ పడిపోతుంది, ఆ ఫోల్డింగ్ అంతా బయటకు వస్తుంది కదా, ఆ విధంగా కాదు, ఈ విధంగా పెట్టడం వలన బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత మీ బ్లౌజ్ను శారీ పెట్టి కోటు దీని జతలోనే పెడితే మనము గుడికి వెళ్ళేటప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒకే దగ్గర దొరుకుతుంది. ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 2, మిక్సీ జారు మనము ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదా, తర్వాత మనము ఎంత బాగా వాష్ చేసినా కూడా స్మెల్ అనేది వస్తుంది. ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే ఒక 15 రోజులకు ఒకసారి అయినా ఏదైనా న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఈ నోట్బుక్స్ది వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదా, కొన్ని చించి దీని లోపలకు వేసి నీళ్లు వేసి మూత పెట్టండి. ఒక 5 నిమిషాలు వదిలేయండి ఈ విధంగా. లేకపోతే మిక్సీ అయినా ఆన్ చేసి ఆఫ్ ఆను ఆ విధంగా చేసి రుబ్బుకోవచ్చు. లేకపోతే ఒక 5 నిమిషాలు వదిలేస్తే చాలు. చేతులతో ఈ విధంగా తిప్పండి, ఆ లోపల చేరుకున్న గలీజ్ అంతా కూడా నీట్గా వస్తుంది. దీని లోపల ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా వెళ్తుంది. తర్వాత నీట్గా వాష్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 3, పెసలు నేను మొలకలు కడుతున్నాను. మీరు ఏ పప్పు దినుసులైనా కూడా మొలకలు కట్టాలి అనుకుంటే మీరు ఏం చేస్తారు, ఒక బట్ట లోపల వేసి అది గంటు కట్టి అలాగే పెడతారు కదా. బట్టలో ఒక్కోసారి ఈ విధంగా చేసినప్పుడు తొందరగా మొలకలు కూడా రావు. మీరు ఏం చేయాలి అంటే సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా గంటు కట్టి హాట్ బాక్స్ ఉంటుంది కదా, దీని లోపల వేసి మూత పెట్టండి. ఈ విధంగా పెట్టడం వలన తొందరగా మొలకలు వస్తాయి, బాగా వస్తాయి. ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 4, మనము సిలిండర్ను ఈ విధంగా టైల్స్ పైన పెడితే ఈ విధంగా మరకలు పడతాయి కదా. స్టాండ్ లేకపోతే అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో సిలిండర్ పెట్టి స్టాండ్ ఉండదు కదా. మీరు ఏం చేయాలి అంటే ఈ విధంగా పాతవి చూడండి, ఇవి మెటల్ గాజులు తీసుకోండి. పగలకూడదు. మీరు యూజ్ చేయకుండా ఉండే గాజులు ఈ విధంగా సిలిండర్ కింద ఒక 4 కానీ 3 గాజులు కానీ పెట్టండి. సిలిండర్ కింద గ్యాప్ ఉంటుంది కదా, అకస్మాత్తు మీరు ఇల్లు తుడిచేటప్పుడు తేమ కూడా మరకలు కూడా ఉండవు. ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 5, జీలకర్రను పొడి చేసుకోవాలి అనుకుంటే ప్యాన్ పైన వేసి కొంచెం వేడి చేసుకోండి. కొందరి ఇళ్లలో రోల్ అనేది ఉండదు కదా, వాళ్ళు ఈ విధంగా, నేను ఒకటి స్టీల్ది గ్లాస్ తీసుకొని చపాతీ కర్రతో బాగా దంచితే పొడి అవుతుంది. జీలకర్రను మనము కొంచెం వేడి చేసుకొని తర్వాత దంచడం వలన బాగా పొడి అవుతుంది. కావాలంటే ట్రై చేయండి. చూడండి, పొడి చేసి చూపిస్తున్నాను మీకు. మనము రసం చేసేటప్పుడు జీలకర్ర మిరియాలు దంచి వేస్తాము కదా, టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే దీంట్లో మిరియాలు కూడా వేసి దంచి రసంలో వేయవచ్చు. రోల్ లేదు అనేవాళ్ళు ఈ టిప్స్ ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 6, చపాతీ కర్ర అంటూ మనము నీట్గా వాష్ చేసుకొని చపాతీ ఒత్తడానికి వెళ్తే చపాతీ ఒత్తేటప్పుడు పిండి కర్రకు అంటుకుంటుంది కదా, ఈ విధంగా అంటుకోకూడదు. అంటే మీరు నీట్గా వాష్ చేసిన తర్వాత ఈ విధంగా గ్యాస్ పైన లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం వేడి చేసుకున్నారు అంటే పిండి కొంచెం కూడా అంటుకోదు. ట్రై చేయండి ఒకసారి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.